లేకపోతే ఈ బడ్జెట్ని బడ్జెట్ చాలక ఇంకా 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు తేవటమా? ఏంటి అసలు సంపద అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై సంపద? ఇది ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. దాని సృష్టి తర్వాత అసలు సృష్టిస్తామా లేకపోతే దాన్ని డెస్ట్రాయ్ చేస్తామా దీని పక్కన పెడదాం. ఇప్పుడు సృష్టి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పాలి. సృష్టి దీనిలో మర్చిపోయి పిల్లల్ని పుట్టించమనే దగ్గరికి వచ్చేసారు. అది ఇండివిజువల్ ప్రాబ్లం. అది పిల్లల్ని ఎవడు పుట్టిస్తాడు, ఎవరు పుట్టించలేరు, ఎక్కడ దాకా ఆపుకుంటారు, అది ఇండివిజువల్ ప్రాబ్లం. మనం అంటే ఏదో మనం ఇన్స్టెంట్ కాఫీ పెట్టినట్టుగా బటన్ నొక్కేస్తే కాఫీ రాదు. ఇక్కడ పిల్లలు పుట్టాలంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. పుట్టకపోతే ఇబ్బంది పడితే మా దగ్గర రండి, సైన్స్ ఎక్కడ ఉందని చెప్పేటట్టు ఉన్నాయి. కొంత దానికేం బటన్ లేదు కాబట్టి, సెల్ ఫోన్ లాగా లాక్ అన్లాక్ లేదు కాబట్టి ఏదో పుడతా ఉన్నారు, పుట్టిస్తూ ఉన్నారు, సరిపోయింది. కానీ దానిలో ఎకానమీ ఉంది. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఇప్పుడు ఎంత తీసి 1 or none, ఎంతమంది అయినా కానివ్వండి అనే దశలోకి సంపద ఎక్కడ పోయిందని అడుగుతూ ఉంటే మీరు పిల్లలను పుట్టించండి అని చెప్పి దశలోకి వెళ్ళారు. ఈ రాష్ట్రం ఎక్కడ ఏం చేసింది? మీ ఎన్నికల ప్రామిసెస్ 2 సంవత్సరాలుగా ఏ సెక్షన్ని మీరు సాటిస్ఫై చేయగలిగింది? ఇందాక మీరు ఒక మాట అన్నారు కాదన్న, రైతుల్ని ఎవరు సాటిస్ఫై చేయరు. ఫర్గెట్ అబౌట్ పెజెంట్స్, బట్ వాట్ అబౌట్ నిరుద్యోగులు? డిఎస్సీ నిన్న జరిగింది. అన్ఎంప్లాయ్స్ని మీరు సాటిస్ఫై చేయలేరా? ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రిక్రూట్ చేయండి. ఇట్స్ ఎనఫ్. టేక్ ఎగ్జాంపుల్ ఫర్ యూపీఎస్సీ. మీకు దాన్ని సపరేట్గా ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు, మీరు చేసిన రిక్రూట్మెంట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈరోజు కాకృతి ఉద్యమం ఢిల్లీలో జరుగుతూ ఉంది. వాళ్ళు ఫిజికల్గా వచ్చి మాట్లాడారు. మీరు అకౌంటబిలిటీ లేనటువంటి ఒక విధానాన్ని, ఒక పాలసీని మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయిన తర్వాత దానికి అకౌంటబిలిటీ లేకుండా పోయిందని అడుగుతూ ఉన్నారు. ఈరోజు మీ దగ్గర డిఎస్సీలో లోపాలు ఉన్నాయని మేము చెప్పాం. మెగా డిఎస్సీ అని చెప్పారు, అది 0 డిఎస్సీగా మారిపోయింది. విద్యార్థులందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నెత్తి నోరు మొత్తుకున్నారు. వాళ్ళు దానిలో బంగారు పథకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 100% వచ్చిన వాళ్ళు ఉన్నారు, సర్టిఫికేట్స్ వెరిఫై అయిన వాళ్ళు ఉన్నారు. మీకు రేపు పొద్దున అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది తీసుకున్నారు. తీరా చూస్తే ప్యాకెట్ ఆడుకునేవాడు సహా ఆడ స్పోర్ట్స్ కోట్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారని బయట న్యూస్ వస్తూ ఉంది. అంటే స్పోర్ట్స్ ఏంటి, లేకపోతే గేమ్స్ ఏంటి? మీరు కొత్తగా 2 నోటిఫికేషన్లు, ఒక నోటిఫికేషన్కి 2 జీవోస్. మీ పర్పస్ ఫుల్ అయినంత వరకు ఒక జీవో, పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకొక జీవో విత్ అమెండ్మెంట్. ఇది నోటిఫికేషన్ అంటామా? విద్యార్థులు అల్లాడుతూ ఉన్నారు, యూత్ అల్లాడుతూ ఉన్నారు, రైతులు అల్లాడుతూ ఉన్నారు, మహిళలు అల్లాడుతూ ఉన్నారు. ఎందుకో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈ రాష్ట్రంలో ఏది స్పష్టంగా ఉందని మిగతా ముగ్గురు అంటారా? ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా వెహికల్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఏ వెహికల్ అని మమ్మల్ని అడగద్దు. ఎందుకంటే ఎకానమీ కావాలి, పొదుపులోకి వెళ్ళాలని ప్రధానమంత్రి ఒక మీటింగ్ పెట్టి ఆయనకున్న కాన్వాయ్ని 2 తగ్గించుకుంటే వీళ్ళు మా కాన్వాయ్లో 2 తగ్గిస్తున్నాం అంటే ఎన్నున్నాయో చెప్పరు. ఆయన మొత్తం తీసేసి 2 తగ్గించుకుంటే వీళ్ళ కాన్వాయ్లో 2 తగ్గిస్తున్నారట. అంటే 10 ఉంటే 2 తగ్గిస్తున్నారా, 20 ఉంటే 2 తగ్గిస్తున్నారా? ఇది ఎకానమీ అయిపోయింది. తర్వాత ఎవడు ఐ థింక్ ఎవరు గమనించినటువంటి విమానం వాళ్ళు వేసుకునేటువంటి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్క 4 నెలలు ఆగండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, నా రాష్ట్రం కూడా దేశంలో చెప్తున్నా, మీరు కూటమి తీసుకున్నటువంటి రాంగ్ పాలసీస్ కోసం ప్రభుత్వాలు లేవు. ఇక్కడ ఏదో నడుస్తూ ఉంది, ఎవరు లేకపోయినా కొంతకాలం నడుస్తుంది. కానీ అధినాయకుడు అంటే ఒక ఉండాలి కాబట్టి డెమోక్రసీలో ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఉంటారు. దీన్ని పెట్టుకున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ వేషాలన్నింటి కూడా ఒక్క 4 నెలలు ఆగండి. ఈ దేశం మొత్తం కూడా విపరీతంగా ఆయిల్తో సహా ధరలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కూరగాయల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కొనటానికి కానీ ముట్టుకోవటానికి కానీ ఎవరు కూడా ధైర్యం చేసే, సాహసం చేసే పరిస్థితులు లేవు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కూటమి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి ఏది ఇచ్చినా సరే హాస్యాస్పదమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 5 సంవత్సరాలు, పరిపాలించిన 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా చూస్తున్నారంటే ఏం చేతగానో లెక్క కిందేసి చూస్తూ ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ ఏది మాట్లాడినా సరే హాస్యాస్పదంగా తీసుకొని అనుభవం ఉంది. ఆ అనుభవంలో మనం ఇందాక నేను ఒక మాట చెప్పాలనుకుని ఆగుతూ మళ్ళీ చెప్తున్నాను, కాదన్నా ఏమనుకోబాకు. నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో పనిచేసేటప్పుడు we used to supply some material to the ISRO. మ్యారేజింగ్ స్టీల్ కానీ, టైటానియం కానీ, వేపర్ బూస్టర్స్ కానీ, రోటరీ మెషిన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మెటీరియల్స్ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ రాకెట్ ఒక ఆర్బిట్లోకి పంపించడానికి మేము సప్లై చేస్తాం. ఇస్రో నుంచి రాకెట్ని ఒక ఆర్బిట్లోకి పంపిస్తారు. ఈ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. మీరు అలా తిరగటం కోసం వచ్చారు తప్ప మీరు ఏదో సూర్యుడిని చేరటం కోసమో లేకపోతే దగ్గరికి వెళ్ళటం కోసమో మీరు రాలా. యూ హ్యావ్ బికమ్ ఏ సబార్డినేట్
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టు ది చీఫ్ మినిస్టర్. మీరు ముఖ్యమంత్రి కావడానికి రాలేదు, వస్తే మీ ఎజెండా వేరుగా ఉండేది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆశాస్పదం, ఎందుకంటే మీకు అది లేదు, మీకు ఆ టార్గెట్ లేదని మీరు చెప్పేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ పెట్టి నేను నా మట్టికి నేను అక్కడే కాలేకపోతున్నాను, ఇక్కడ ఎందుకు అవుతారని అనుకుంటున్నారా అన్నాడు. దేనికోసం మీరు రాజకీయ పార్టీ పెట్టినట్టు, ఇంకో రాజకీయ పార్టీని దేనికి విమర్శిస్తున్నట్టు? వాట్ ఈజ్ యువర్ గోల్, వాట్ ఈజ్ యువర్ టార్గెట్? దీనికి లేదు, స్పష్టత లేదు మీకు. బట్ వేర్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? చాలా స్పష్టంగా పోరాటంలో పుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక టర్మ్ అధికారంలో ఉండి ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు. ఎలా ఓడిపోయామనేది సపరేట్గా ఇన్ని అంశాల మధ్య ఈ రాష్ట్రం అల్లాడుతూ ఉంటే అసలు అద్భుతంగా ఉందని చెప్పే సాహసం మీరు ఎలా చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అందుకే ఒక 4 నెలలు అడుగుతున్నాం, మీకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. 4 నెలల తర్వాత మీరు రోడ్ల మీద తిరగలరా? మొత్తం మీ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్, తిరుగుతామనుకుంటే తిరగండి. ఎక్కడున్నారు మీరు? మీ పాలసీ ఎక్కడ? వేరే వేరే పబ్లిక్ పాలసీ చెప్పండి సార్. యూత్ గురించి మీ దగ్గర పబ్లిక్ పాలసీ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ పాలసీ ఏంటి? 16,000 ఉద్యోగాలు ఇచ్చేసి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి డిఎస్సీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక తప్పు జరగలేదు. మీ దగ్గర ఎందుకు జరిగింది ఇస్తా? మీరు యూత్ పాలసీ అంటారా, అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ అంటారా, రిక్రూట్మెంట్ పాలసీ అంటారా? ఈరోజు రైతులేంటి? తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏ పంటకి గిట్టుబడతారు లేదు. రైతులు అల్లాడుతూ ఉన్నారు. అది ప్రకృతి వైపరీత్యమా లేకపోతే ప్రభుత్వాల? ఇన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు వచ్చారు. అమరావతి రాజధాని దగ్గర ఇందాక అడిగారు, వాళ్ళ రైతులు అంటే మీ రైతులు కాదా? ఇప్పుడు గెలిచింది మీరు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సపరేట్గా ఉన్నా, మాకు రైతు విభాగం ఉంది. మా విభాగానికి సంబంధించిన రైతులు కాదు వాళ్ళు. అమరావతిలో సఫరర్స్. మీరేం పెట్టారు? వాళ్ళు పోరాడుతున్నారు, కోర్టులకు వెళ్ళారు. పోరాడేవాడు వచ్చాడు, న్యాయం కోసం వచ్చాడు. దేనికోసం వచ్చాడు? న్యాయం కోసం వచ్చాడు. వాళ్ళు మా అడ్రస్ చేస్తామన్నా ఈరోజు. అమరావతిలో తప్పులు లేవని మీరు చెప్తున్నారా? ఉంటే వాళ్ళు మా దగ్గరికి చెక్ చేసుకోండి. రిక్రూట్మెంట్ తప్పులు లేవనుకుంటున్నారా? ఉంటే వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వచ్చారో చెక్ చేసుకోండి. ఇన్ని లోపాలు పెట్టుకొని ఈ ప్రభుత్వం